ఇప్పుడు చైల్డ్కి ఫీవర్ ఉంది అనుకోండి, ఇమీడియట్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోతారు, గూగుల్లో సెర్చ్ చేసుకొని అక్కడ ఏది పడితే అటువంటి మెడిసిన్స్ ఇస్తుంటారు. సో అట్లా తీసుకోవడము ఎంతవరకు హార్మ్ఫుల్ అవుతుంటుంది కిడ్కి? ఇప్పుడు జ్వరం అంటే ఏంటి, బాడీలో మనకి ఏదైనా క్రిములు ఎంటర్ అయితే మన బాడీ లో తయారయ్యే క్రిమి సంహారక పదార్థాల వల్ల జ్వరం రేజ్ అవుతుంది. సో కొంతవరకు జ్వరం మంచిదే, ఓకే, కానీ మరీ ఎక్కువ రైజ్ అయినప్పుడు అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది. పిల్లల్లో ఫిట్స్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కొలవాలి, థర్మామీటరు 6 ఏళ్ల లోపు నోట్లో పెట్టొద్దు, 6 నెలల లోపు చెవిలో పెట్టొద్దు. ఓకే, సో మీరు చంకలో కనుక 99, 99.5 పైన ఉంటే, 99.5, 100 అలా పైన ఉంటే పారాసిటమాల్ అనే మందు ఇవ్వాలి. మన దేశంలో చూడండి, ఈ ఒక్క కంపెనీనే క్రోసిన్ 120 అని ఉంటుంది, క్రోసిన్ 240 అని ఉంటుంది, క్రోసిన్ డ్రాప్స్ అని ఉంటుంది. ఇప్పుడు నేను క్రోసిన్ 120 నేను డోస్ 6 మిల్లీ రాశాను, వీళ్ళు ఇది తీసుకుని 6 మిల్లీ ఇచ్చారు, ఓవర్ డోస్ అయిపోతుంది. సో అందుకని మీరు డోస్ కరెక్ట్గా తెలుసుకోండి. మందులు ఎప్పుడు ఇచ్చే హడావిడిలో ఉండొద్దు. మీరు గబగబా ఇచ్చేయాలని చూసారనుకోండి, మందులు ఒకసారి డేంజర్ అయిపోతుంది.